రథసప్తమి పండుగ సూర్యదేవుని పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. సూర్యుడు కాశ్యప మహర్షి మరియు అదితి దేవతకు జన్మించాడు. ఆయన జన్మించిన రోజున సూర్యుడు తన రథంలో కూర్చొని 7 గుర్రాలను నడిపిస్తూ ఆకాశంలో ప్రయాణం చేస్తారు. ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణం ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ దృశ్యం సూర్యుని శక్తిని మరియు ప్రకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది శుభ సమయం మరియు కొత్త ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. రథసప్తమి రోజున భక్తులు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారు పవిత్ర నదుల్లో స్నానం చేసి సూర్యునికి అర్పణలు చేస్తారు. ఈ పండుగ సమయంలో భక్తులు ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు కోరుతారు. మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణం సమయంలో తన శరీరాన్ని విడిచిపెట్టాలని ఎంచుకున్నాడు. ఈ సందర్భంలో రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్యుని మార్పును మరియు ఉత్తరాయణం యొక్క శుభతను సూచిస్తుంది. ఈ రోజున కృష్ణుడు అనేక దివ్య కార్యాలను నిర్వహించినట్లు చెబుతారు. కృష్ణుడి పూజ ద్వారా భక్తులకు ఆశీర్వాదాలు మరియు సంపద లభిస్తాయని నమ్మకం ఉంది. ఈ విధంగా రథసప్తమి పండుగ సూర్యుని పట్ల భక్తి, ఆధ్యాత్మికత మరియు ప్రకృతికి సంబంధించిన అనేక విశేషాలను ప్రతిబింబిస్తుంది. ఇది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగగా నిలుస్తుంది. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.